హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ సమాజంలో బ్రతకడం అంత సులువు కాదు, మరీ అంత కష్టము కాదు. వేద పురాణాల్లో ఒక మహానుభావుడు తను చనిపోతూ ఒక వ్యక్తి తెలివైన వాడిగా మారడానికి ఈ 8 నమ్మలేని నిజాలను మనకు పరిచయం చేశాడు. ఆ 8 నిజాలను తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసి, కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకటవది, ఎంతటి అహంకారి అయినా బంధువులు చిదరించినప్పుడు, చివరి ఆహారం చెడిపోయినప్పుడు మరియు చివరి గాలి విషపూరితమైనప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అంటే అనారోగ్యంతో తిండి లేనప్పుడు, శ్వాస తీసుకోలేనప్పుడు, డబ్బును తినలేము అని అహంకారంతో ఉంటున్న వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. 2. ఈ సమాజం ఎలాంటిదంటే మనిషి పుట్టినప్పుడు మొదటగా ఏడుస్తాడు. అప్పుడు ప్రపంచం మొత్తం సంతోషిస్తుంది. మనిషి బ్రతికున్నంతకాలం ఏడుస్తూ బాధపడాలని ప్రపంచం కోరుకుంటుంది. కానీ అదే ప్రపంచం ఎప్పుడు ఏడుస్తుందో తెలుసా? మనిషి చనిపోయినప్పుడు. అప్పటి వరకు నిన్ను అన్ని రకాలుగా హింసిస్తుంది. 3. వయసుపై, ధనంపై ఎప్పుడూ కూడా గర్వించవద్దు. గర్వంతో మాటలు మాట్లాడవద్దు. ఎందుకంటే లెక్కించదగినదైనా ఒక రోజు పూర్తవుతుంది. సంపద ఎంత ఉన్నా వృద్ధాపం వచ్చినప్పుడు శరీర బలహీనత తప్పదు. కాబట్టి నువ్వు ఎంత సంపన్నుడివైనా సరే మనిషిని మనిషిలా చూడు. గర్వం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. 4. దూరంగా వెళ్ళి దగ్గరయ్యే సంబంధాల కంటే దగ్గరగా ఉండి దూరమయ్యే సంబంధాలే ఎక్కువ బాధను కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా బంధువులకు దగ్గరగా ఉండవద్దు. దూరంగా ఉండి మంచిగా ఉండడం ఉత్తమం. దగ్గరగా ఉండి దూరం అవ్వడం కంటే దూరంగా ఉండి దగ్గరవడం మేలు. 5. ప్రతి మనిషిలో 2 మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి మంచి కోరుకుంటుంది, రెండవది చెడు కోరుకుంటుంది. ఈ 2 విషయాల్లో మనిషి సతమతం అవుతూ ఉంటాడు. కానీ సరైన దాన్ని ఎంచుకోకుంటే మనిషి జీవితమే నాశనం అవుతుంది. ఈ రెండింటిలో ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. 6. నోటికి పని తక్కువ అయినప్పుడే ఆ మనిషి కొత్త విషయాలపై శ్రద్ధ చూపుతాడు. వినడం నేర్చుకోండి, వాగడం కాదు. యవ్వనాన్ని గౌరవించండి, ఆనందించండి, కానీ వృద్ధాప్యాన్ని నమ్మండి. ఇది ప్రతి ఒక్కరిని కృంగదీసే దశ. ఈ దశలో ఎవరైతే సంతోషంగా ఉంటారో వారి ప్రపంచంలోకెల్లా నిజమైన అదృష్టవంతులు. 7. ఎవరూ మీకు శాశ్వతం కాదని గుర్తించుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని భ్రమపడటం మానండి. నీపై నీకు విశ్వాసం ఉండాలి. పక్కవారిని నమ్మండి, కానీ వారిపైనే ఆధారపడకండి. ఈ సమాజంలో నిన్ను నువ్వుగానే గుర్తించబడాలి. అప్పుడే అందరిలో గౌరవించబడతావు. 8. అరవని కుక్కకు మౌనంగా ఉండే వ్యక్తికి దూరంగా ఉండు. మొదటిది కరిచి చంపేస్తుంది, రెండోవాడు సమయం చూసి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే చావు కంటే ఘోరంగా ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉండేవారిని అస్సలు నమ్మవద్దు. గబగబా మాట్లాడేవారిని నమ్మొచ్చు, కానీ ఇలాంటి వారిని అస్సలు నమ్మరాదు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.